హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక లారీ డ్రైవర్‌కి ఇచ్చిన మాట అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి లారీ డ్రైవర్లు, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా లారీ డ్రైవర్లు, లారీ యూనియన్‌లకు సంబంధించిన ఒక ప్రధాన సమస్యని ఆయన గతంలో మాటిచ్చి ఇప్పుడు నిలబెట్టుకోవడం జరిగింది. అయితే పూర్తి వివరాల్లోకెళ్తే 2024 ఎన్నికల ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికలు ప్రచారం చేసేటప్పుడు వారాహి యాత్రలో భాగంగా ఆయన ఒక లారీ డ్రైవర్‌తో మాట్లాడారు. అయితే ఆ లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పారనంటే, ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో లారీలకు సంబంధించి అంటే ట్రాన్స్‌పోర్టేషన్ వెహికల్‌కి సంబంధించి గ్రీన్ టాక్స్ అనేది తమిళనాడులో 200, 300 కట్టించుకుంటున్నారు. తెలంగాణలో 500 అలా కట్టించుకుంటున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,000 నుంచి మొదలుపెట్టుకొని 20,000 వరకు కూడా కట్టించుకుంటున్నారు. ముఖ్యంగా పాత వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి పునరుద్ధరించడానికి, అవి ఇంకా మనుగడలోకి రాకుండా ఉండడానికి కొన్ని స్లాబుల వైస్‌గా విధించి వాటి మీద 20,000 వరకు కూడా ఈ గ్రీన్ టాక్స్ అనేది భారీ మొత్తంలో ఒక ఏడాదికి వసూలు చేస్తున్నారని చెప్పి ఒక లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ తన ప్రధాన సమస్య చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్య అప్పుడు ఆయనతో మాట్లాడిన వీడియో అనేది కూడా వైరల్ అయ్యింది. ప్రెజెంట్ ఇప్పుడు ఆ వీడియో మళ్ళీ వైరల్ అవుతుంది. ఎందుకు అనంటే ఆ సమస్య గురించి పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్‌గా జరిగిన మంగళవారం జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని, మంత్రి మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒప్పించి ఆ గ్రీన్ టాక్స్ సంబంధించిన ప్రధాన సమస్య ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లారీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా గ్రీన్ టాక్స్ అనేది తగ్గించడం జరిగింది. అయితే గతంలో 6,000 నుంచి మొదలుపెట్టుకొని 20,000 వరకు కూడా ఏడాదికి కట్టే పరిస్థితి అయితే ఉండేది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గం అనేది ఒక కీలక నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు దాని మీద ముందు చాలా చర్చించి పూర్తి వివరాలన్నీ తెలుసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యని సాల్వ్ చేశారు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఈ లారీలకు సంబంధించిన గ్రీన్ ట్యాక్స్ ఏదైతే ఉందో 1,500 నుంచి 3,000 వరకు మాత్రమే. అది కూడా కొన్ని స్లాబుల వైజ్‌గా 7 సంవత్సరాలు దాటిన వెహికల్స్ అనేవి వాడకూడదు కాబట్టి వాటి మీద ముఖ్యంగా కేంద్రం అనేది ఒక నిబంధన ఉంది కాబట్టి దానిని కొన్ని స్లాబుల వైజ్‌గా దశల వారీగా గుర్తిస్తూ ఈ బండికింత, ఈ బండికింత, ఈ బండికింత అనే విధంగా 1,500 నుంచి 3,000 వరకు కూడా ఏడాదికి కట్టే గ్రీన్ ట్యాక్స్ కింద ఒక కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గతంలో లారీ డ్రైవర్‌తో ఏదైతే తను మాట్లాడారో, తన సమస్య ఏదైతే ఉందో చెప్పారో, ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏ విధంగానంటే పవన్ కళ్యాణ్ లారీ డ్రైవర్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏడాదిన్నర కిందట సుమారుగా దగ్గరగా 2 సంవత్సరాల కిందట ఆయన ఇచ్చిన మాట అనేది ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్‌లో ఆయన కీలక నిర్ణయం తీసుకొని ఆయన లారీ డ్రైవర్లకి, లారీ యూనియన్‌లకి ఇచ్చిన మాట అనేది నిలబెట్టుకోగలిగారు అని చెప్పి చాలామంది లారీ డ్రైవర్లు కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వార్త అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. ఈ ఒక్క విషయంలోనే కాదు, గతంలో కూడా మనం చూసాం. గిరిజన గ్రామాలకు సంబంధించి మంచినీటి సదుపాయాలు, రోడ్లు ఈ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం 2018లో పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర చేసినప్పుడు గిరిజన గ్రామాల తరపు నుంచి అరకు, పాడేరు ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆయనకి కొన్ని ప్రధాన సమస్యలు గిరిజన ప్రాంతాల్లోకి వెళ్లి తెలుసుకున్నారు. వాళ్ళు చెప్పారు. అదే సమస్యని ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఒక్కొక్కటి కూడా గిరిజన గ్రామాల మీద దృష్టి పెట్టి పరిష్కరిస్తున్నారు. అంటే ఎన్నేళ్లయింది? దాదాపుగా 6 సంవత్సరాల సమయం అయింది. 6 సంవత్సరాల సమయం అయినా కానీ ఆ సమస్యను మర్చిపోకుండా ఆయన గుర్తుపెట్టుకొని మరీ కూడా పరిష్కరిస్తున్నాడంటే ఏ పార్టీ నాయకుడు అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. రాష్ట్ర నాయకులందరిలో కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా ప్రత్యేకం. అందులో ఇటువంటి సమస్యలను ప్రత్యేకించి పరిష్కరించడంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గొప్ప దిట్ట అని మనమైతే చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని మనం అయితే చాలా గట్టిగా చెప్పొచ్చు. ఎందుకంటే లారీ డ్రైవర్ల సమస్య అనేది ఆ డ్రైవర్లకి, ఆ క్లీనర్లకి, ఆ యూనియన్‌లకు సంబంధించిన నాయకులు వాళ్ళందరికీ కూడా తెలుస్తది. మనలాంటి వ్యక్తులకు తెలీదు. కానీ ఆ సమస్యని ఏడాదిన్నర, 2 సంవత్సరాల కిందట దగ్గరగా ఆ మాట విని ఇప్పుడు ఆ సమస్యకి పరిష్కారం చెప్పారంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత నిబద్ధతగా రాజకీయాల్లో మెలుగుతున్నాడనేది ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది మనకు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి
రాష్ట్ర లారీ డ్రైవర్లందరూ కూడా ఒక రకంగా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారనే మనమైతే గట్టిగా చెప్పవచ్చు.